హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎగ్ బటర్ మసాలా కర్రీ ఎలా చేసేసుకోవాలి ఈ వీడియోలో చూసిద్దామా. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బటర్ వేసి మసాలాను ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఏంటంటే లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి. ఇది బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక జీడిపప్పు ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయినాక మనము పసుపు, ఉప్పు, కారం వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలన్నమాట. ఆ టమాటోస్ మంచిగా స్మాష్ అయిపోయినాక మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లగైనాక మిక్సీ పట్టుకోవాలి. అది పేస్ట్ పక్కన చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాతకి వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం వేసి ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో బటర్ యాడ్ చేయాలి. బటర్ యాడ్ చేసి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేయాలన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయినాక ఇందాకలా ముందుగా పట్టు పెట్టిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలన్నమాట. ఆయిల్ పైకి తేలేలాగా కుక్ చేయాలి. అది కుక్ అయినాక ఉప్పు, కారం మాత్రమే వేయాలి. ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయట్లే నేను. ఉప్పు, కారాలు వేసినాక అది కుక్ అయిన ఒక 1 మినిట్ తర్వాతకి మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ని మన గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ వేసినాక ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే కసూరి మేతి నలిపేసేసుకోవాలన్నమాట. కసూరి మేతి వేసిన ఒక 1 మినిట్ తర్వాతకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ని కూడా వేసి కుక్ చేయాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బటర్ మసాలా రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.